ఉన్న ఊరు కన్న తల్లి ఒక్కటే. ఏ బంధాన్ని వదిలి వెళ్ళినా మనుషులు మారిపోతారు, మనసులు మారిపోతాయి. అలాంటి వారిని మళ్ళీ పల్లె తల్లిని చూసి వెళ్ళండి అని చెబుతున్న చిత్రం ఓనమాలు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో క్రాంతి మాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఓనమాలు ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మట్టిచాటు తల్లివేరు లాంటి పల్లెతల్లి కథతో ఆ గుండెల్లో గూడి కట్టుకున్న వ్యధతో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ఓనమాలు. రాజేంద్ర ప్రసాద్, కళ్యాణి కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. పల్లెల్లో అవకాశాలు లేకే పట్టణాల్లో జీవించాల్సి వస్తుందని చెప్పేవారిలో ఈ సినిమా ఆలోచనను కలగజేస్తోందని యూనిట్ చెబుతోంది. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. ఏ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగిచ్చిండు సూడయ్యో, సుర్రు సుర్రు నగిచ్చిండు సూడయ్యో. కోటి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ సినిమా పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ముఖ్యంగా పిల్లలు బాగున్నారా గీతం పల్లెతల్లి మనసుకు ప్రతిబింబంగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాట పరిశ్రమ పెద్దల్ని విశేషంగా ఆకట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఆహార్యం సైతం సినిమాపై అంచనాలను పెంచింది. చిన్ననాటి పల్లెటూరి నర్రా నడిచి వెళ్ళారనుకున్నా, నీల విడిచి సాము చేస్తున్నారని విన్నా, గగన మీలు కనులవుతారనుకున్నా, తెగిన గాలి పటాలయారని విన్నా. అవునా నిజమేనా, పరిశ్రమ పెద్దల కోసం ఏర్పాటు చేసిన ఓనమాలు ప్రత్యేక ప్రసారం చిత్ర యూనిట్ కు ఎన్నో ప్రశంసల్ని అందించింది. అంతకుముందు ఈ సినిమా కథ గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన మాటలు మరింత ఉత్కంఠను పెంచేశాయి. ఫలితంగా ఈ చిత్ర విజయం ఖాయమన్నది టాలీవుడ్ పెద్దల మాట. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం.